ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కేబినెట్లో చర్చ జరగనుంది. అభివృద్ధి పెట్టుబడులు, నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. పలు పథకాలను అమలు చేస్తూ పరిశ్రమలను ఆమోదించే కీలకమైన అంశాలతో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. 7వ ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదం తెలిపిన 19 ప్రాజెక్టులకు సంబంధించి 28,546 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1,450 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు 1,052 కోట్లతో టెండర్ పిలవడానికి కేబినెట్ ఆమోదించనుంది. బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి మిగులు జలాలు 2 రాష్ట్రాలు వాడుకోవచ్చు అన్నారు. ఏటా 3,000 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయన్న చంద్రబాబు ఎంతగా వాడుకున్నా 200 టీఎంసీలు మాత్రమే వాడుకోగలమని వివరించారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మారుస్తామన్నారు. ఇక కోస్తాంధ్రను ఆక్వాకల్చర్ హబ్గా మారుస్తామని వెల్లడించారు చంద్రబాబు. ఈ రోజు ఇంకొక పక్క పోలవరం, దీన్ని కూడా లైన్ లో పెట్టాం. పోయిన సంవత్సరం 5,936 కోట్ల రూపాయలు ఇచ్చారు. అవన్నీ ఖర్చు పెడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో 2027 జూన్ గాని, కొద్దిగా లేట్ అయితే డిసెంబర్ గాని ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. జరుగుతుంది, జరిపిస్తాం. పోలవరం బనకచెర్ల రాష్ట్రానికి, రాయలసీమకు గేమ్ చేంజర్ గా అవుతుంది. గోదావరిలో నీళ్లున్నాయి. అటు తెలంగాణ వాడుకోవాలంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మనం వాడుకుంటాం. ఎవరికి ఇబ్బంది లేదు. 100 సంవత్సరాల చరిత్ర చూస్తే 3,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. 2 రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకున్నా ఒక 200 టీఎంసీ ఇక్కడ వాడినా, అక్కడ ఒక 200 టీఎంసీ వాడినా దానికంటే ఎక్కువ వాడుకునే అవకాశాలు లేవు. ఆ విషయమే నేను చెప్పాను. దానిపైన వర్కౌట్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జగన్ జమానా పాలనను సీఎం చంద్రబాబు ఎండగట్టారు. రాయలసీమలో ముఠా తగాదాలు తుదముట్టించామన్నారు. గత వైసీపీ హయాంలో గంజాయిని పెంచి పోషించారని తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ ముసుగులో నేరాలు చేయాలంటే తన వద్ద కుదరవదని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు తీర్చామని వివరించారు. కొత్త రోడ్లు వేస్తామన్న చంద్రబాబు వచ్చే 3 ఏళ్లలో అమరావతిని ఒక స్థాయికి తీసుకెళ్తామన్నారు. అంత మునుపు ప్రభుత్వం టోటల్ గా వారు చేసిన పరిపాలన వల్ల ఇన్వెస్టర్స్ లో నమ్మకం పోయింది. ఎక్కడ చూసినా అవకతవకమైన ధ్వంసాన్ని క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. యువతకు ఉద్యోగాలు లేవు. లా అండ్ ఆర్డర్ మొత్తం భ్రష్టు పట్టిపోయే పరిస్థితికి వచ్చింది. చాలా సమస్యలు వచ్చాయి. ఇంకో పక్క ఇర్రేషనల్ 3 క్యాపిటల్ మోడల్, 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు. అలాంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి 5 సంవత్సరాలు 3 ముక్కలాటాడి కడాన రాష్ట్రానికి క్యాపిటల్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఎంతవరకైనా సరే అణగదొక్కే ధోరణి తప్ప ఒక ప్రజాహిత పాలన ప్రజల కోసం చేయాలని ఆలోచన చేయకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క ఒక విజన్ లేకుండా ఏ మాత్రం కూడా రేపు ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 0 ఆన్ డెట్ సస్టైనబిలిటీ అంటే ఇంక ఏ మాత్రం కూడా మీరు అప్పులు చేయడానికి వీలు లేదు. ఇప్పటికే ఎక్కువ అప్పులు చేశారు. ఇంకా చేస్తే దానికి తిరిగి పే చేసే ఇది కూడా మీకు లేదు అని చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అంత మునుపు ప్రభుత్వం టోటల్ గా వారు చేసిన పరిపాలన వల్ల ఇన్వెస్టర్స్ లో నమ్మకం పోయింది.
ఎక్కడ చూసినా అవకతవకమైనటువంటి ధ్వంసాన్ని క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. యువతకు ఉద్యోగాలు లేవు, లా అండ్ ఆర్డర్ మొత్తం భ్రష్టు పట్టిపోయే పరిస్థితికి వచ్చింది. చాలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనపై ఇరాన్ స్పందించింది. కాల్పుల విరమణపై ఒప్పందం కుదరలేదని తెలిపింది ఇరాన్. ఇజ్రాయెల్ దాడులను ఆపితే తాము ఆపుతామని ప్రకటించింది ఇరాన్ ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ కు ఒప్పుకున్నామని ట్రంప్ తెలిపారు. ఇక సోషల్ మీడియా ట్రూత్ లో అమెరికా అధ్యక్షుడు ప్రకటన చేశారు. ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తిరస్కరించింది ఇరాన్. కాల్పుల విరమణ ఒప్పందం కుదరలేదని ఇరాన్ చెబుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనపై ఇరాన్ స్పందించింది. కాల్పుల విరమణపై ఒప్పందం కుదరలేదని ఇరాన్ చెబుతుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లో అందిస్తారు. మహేందర్, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసిందని, కాల్పుల విరమణం ఒప్పందం జరిగిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై ఇరాన్ అయితే స్పందించింది. ట్రంప్ చెప్పిన దాంట్లో అసలు వాస్తవమే లేదు, అదొక పచ్చి అబద్ధమని ఇరాన్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరి యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదైతే కొనసాగే అవకాశమే ఉంటుంది అని కూడా తాము ఖచ్చితంగా చెప్తున్నారు. మరి ట్రంప్ చేసిన ఈ కాల్పుల విరమణ ఒప్పందంపై ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఆయతుల్లా అలీ ఖమేనీ మాత్రం స్పందించడం జరిగింది. ఇరాన్ ప్రజల గురించి, ఇరాన్ ప్రజల చరిత్ర గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఇరాన్ సరెండర్ అవుతుందని భావించదని వాళ్ళు చెప్పుకొచ్చారు. మొదటి నుంచి కూడా ఇదే ధోరణి ఇరాన్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకే తమ అణు ఒప్పందానికి రావాలన్నప్పుడు కావచ్చు, ఇజ్రాయెల్ పై దాడిని ఆపుకోవాలని చెప్పినప్పుడు కావచ్చు, ఎవరు జోక్యం చేసుకోవాలని అవసరం లేదని అప్పుడు చెప్పారు. ఇప్పుడు ఇరాన్ ప్రజల గురించి, ఇరాన్ ప్రజల చరిత్ర గురించి తెలిసిన వాళ్ళు ఎవరు సరెండర్ కాదు అని మరోసారి వాళ్ళు బాటంగా చెప్తున్నారు. ఇక్కడ కూడా గడ్డిస్తూ అనుకోవచ్చు. మరి ఇరాన్ విదేశాంగ మంత్రి సంధిస్తూ ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే ఇరాన్ నుంచి దాడులు ఆగుతాయని స్పష్టం చేశారు. ఇప్పటికైతే ఎలాంటి కాల్పుల విరమణ తమ మధ్య జరగలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అయితే తేల్చి చెప్పేశారు. ఇట్లా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముగుస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం మరి తెలిసింది. మనందరూ కూడా దాదాపు భావించారు, అమెరికా ఒక్కసారి యుద్ధం అంటే క్షిపణులు పంపగానే ఇరాన్ భయపడిపోయిందా, నిజంగా అంటే అంత పవర్ ఉందా అమెరికాకు అన్నట్టుగా అందరూ కూడా ఊహించారు. మరి అలాంటిది స్పందన వస్తుందేమో. మరి ఇవతకైతే అమెరికా అధ్యక్షుడు ఈ యుద్ధం ముగిసిందని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఒప్పందం మాత్రం ఇంకా అసలు కుదరదని కూడా చెప్పారు. కానీ ఇక్కడ ఒప్పందం కుదిరిందని ట్రంప్ తన అధికారిక సోషల్ మీడియాలో వేదిక ఆయన పోస్ట్ చేశారు. ఇరాన్ లోని అన్ని కేంద్రాలపై అమెరికా చేసిన దాడికి ప్రతిగా ఖతార్ లోని అమెరికా మిలిటరీ బేస్ పై అంటే నిన్న సోమవారం ఇరాన్ మిసైల్ అటాక్ చేసిన గంట వ్యవధిలోని ట్రంప్ యుద్ధం ముగిసిందని ప్రకటించడం కూడా ఇక్కడ గమనార్హంగా భావించవచ్చు. అయితే ఇరాన్ గానీ ఇజ్రాయెల్ గానీ ఇప్పటికైనా అంటే అధికారిక కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని నిర్ధారించలేదు. మహేందర్, ఇరాన్ ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ కు ఒప్పుకున్నాయని సోషల్ మీడియా ట్రూత్ లో అమెరికా అధ్యక్షుడు ప్రకటించడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే మొదటి నుంచి కూడా పాకిస్తాన్ భారత్ మధ్యలో అంటే ఒక సామెత ఆటలు అరటి పండు లాగా అన్నట్టు ఒకప్పుడు అమెరికా అంటే చాలా గొప్ప దేశం అని, అమెరికా చెప్పిందే వేదం అన్నట్టుగా ఉండేది ఆ గత అధ్యక్షుల వరకు కూడా. మరి ఈ మధ్య కాలంలో ట్రంప్ వచ్చి నుంచి అస్తమానం అతను సోషల్ మీడియాలో ట్రోల్స్ మాత్రమే గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏ సంబంధం లేకున్నా తాను మధ్యలో వచ్చి తానే చేశాను అనేటువంటి ప్రచారం చేసుకోవడం, తర్వాత ట్రోల్స్ గురవడం ఇవన్నీ చూస్తున్నాం. మరి తన ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇంత పెద్ద యుద్ధం ఇరాన్ ఇజ్రాయెల్ తన ప్రతీకార దాడులు చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో అమెరికా సైతం ఇరాన్ పైన దాడి చేసిన క్రమంలో మరి ఆయన ఇలా ప్రచారం చేసుకోవడం ఏంటి దానిపైన ఆ సోషల్ మీడియాలో దాదాపు ఇరాన్ అంటే ట్రంప్ ను టార్గెట్ చేస్తూ, కేవలం ట్రంప్ వ్యక్తిగత చేయాలని ట్రంప్ ను మాత్రం టార్గెట్ చేస్తూ ఎక్కువ ట్రోల్ జరుగుతున్నాయి. మరి దీనికి కారణాలు ఇంకా ఈ అంటే అమెరికా అధ్యక్షుడు ప్రకటించలేదు. అది గతంలో కూడా పాక్ అంటే భారత్ మధ్య జరుగుతున్నటువంటి అంటే యుద్ధం ఆపుతా ప్రయత్నం చేస్తాను, సీజ్ ఫైర్ కు నేనే కారణము అన్నట్టుగా ప్రకటిస్తున్నారు. తర్వాత సీజ్ ఫైర్ సంబంధం లేదు అని అమెరికా చెప్పడం, తర్వాత
పాకిస్తాన్ ఉన్నటువంటి మంత్రులే సీజ్ ఫైర్ కు మేమే ఒప్పుకున్నాం, కాళ్ళ మీద పడ్డాం అన్నట్టుగా వాళ్ళు చెప్పడం ఇలా చూసాం. మరి అక్కడ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరి ఇప్పుడు ఇంత గంభీరంగా ఇంత భీకర యుద్ధం చేస్తున్నటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కూడా కార్ల ఒప్పందం జరిగింది, అంతా జరిగిపోయింది, యుద్ధం ఆపదు అన్నట్టుగా తాను చెప్పడం. మరి దాన్ని చాలా అంటే ఎంతకాలం తీసి పడేసినట్టుగా అయితే ఇరాన్ మాత్రం క్లియర్ గా చెప్తుంది, తమ గురించి తమ ప్రజల చరిత్ర గురించి తెలిసిన వాడు ఎవరు కూడా ఇలా మాట్లాడాడు, మేము ఎవరికి కూడా సరెండర్ అవ్వము అన్నట్టుగా ఇరాన్ అధ్యక్షుడు చెప్తున్నటువంటి విషయం. మరి ఇరాన్ గాని ఇజ్రాయెల్ గాని ఇప్పటికైతే అధికారికంగా కార్ల ఒప్పందం జరిగిందనే చిత్తాలు కూడా నిర్ధారించలేదు. అయితే ఆపరేషన్ బేషరత్ ఫతా పేరుతో ఖతార్ ఇరాక్ లోని అమెరికా ఎయిర్ బేస్ పైన ఇరాన్ అయితే విరుచుకుపడుతూనే ఉంది. అంటే వాళ్ళకు పేరు పెట్టుకున్నాడు, ఆపరేషన్ అదే బేషరత్, ఖచ్చితంగా బదులిస్తాం అన్నట్టుగా పేరు పెట్టుకున్నారు. మరి ఖతార్లోని అమెరికా అతిపెద్ద సైనిక స్థావరం ఆలుద్దీన్ పైన 6 మిసైళ్లను ప్రయోగించింది. మరి ఇరాక్ లోని అమెరికా ఎయిర్ బేస్ పైన అంటే ఇరాన్ టచ్ చేస్తే అమెరికా బలగాల పైన అంటే మిసైల్ తో ఇరాన్ ఇంత పేర దాడి చేసింది. మరి ఇలాంటివి జరుగుతాయి. మరి ఒకవైపు దాడులు ప్రత్యక్ష దాడులు జరుగుతున్నాయి, ప్రత్యక్షంగా ఆరోపణలు వస్తాయి, పరోక్షంగా ఇవన్నీ తెలిసినా కూడా ట్రంప్ ఈ విధంగా ఎందుకు మాట్లాడాడు అనే దానిపైన మనం వైపు తను శాంతి అంటే నోబెల్ శాంతి బహుమతి ఆశిస్తున్నాడు. మరి దానికోసం ఇలాంటివి ఏమైనా అంటే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడా, ఇవన్నీ కూడా చేస్తున్నా అంటే ఆరోపణలు వస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు రైతు భరోసా విజయోత్సవ సంబరాలు జరగనున్నాయి. రైతు పండుగ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున సంబరాలకు ప్రభుత్వం పిలుపునిచ్చింది. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ అయ్యాయి. నేటితో ఈ రైతు భరోసా నిధుల పంపిణీ పూర్తి కానుంది. దీంతో ప్రభుత్వం సంబరాలకు పిలుపునిచ్చింది. సాయంత్రం సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. నేడు రైతు భరోసా విజయోత్సవ సంబరాలు జరగనున్నాయి. రైతు పండుగ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున సంబరాలకు ప్రభుత్వం పిలుపునిచ్చింది. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ అయ్యాయి. నేడుతో ఈ రైతు భరోసా నిధుల పంపిణీ పూర్తి కానుంది. దీంతో ప్రభుత్వం సంబరాలకు పిలుపునిచ్చింది. సాయంత్రం సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్లో అందిస్తారు. రాజు, నేడు రైతు భరోసా విజయోత్సవ సంబరాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? మనకి చక్రి ఈ రోజు రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వేడుకలు చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఈ రోజు రైతు భరోసా విజయోత్సవాల పేరుతోటి సెక్రటేరియట్ వద్ద రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సచివాలయం ముందు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఈ యొక్క వేడుకలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ యొక్క వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ పాల్గొనబోతా ఉన్నారు. చాలా మంది రైతులు కూడా ఇక్కడికి రాబోతా ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రతి మండల కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున రైతులకు ఏదైతే 9 రోజుల్లో 9,000 కోట్లు ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారమే రికార్డు స్థాయిలో అత్యధిక తక్కువ సమయంలో ఈ యొక్క రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో వేసామని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ యొక్క పెద్ద ఎత్తున సంబరాలకు పిలుపునివ్వాలి, మరి రైతు ప్రభుత్వం అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ యొక్క వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధం కావడం జరిగింది. నిన్న చూసుకున్నట్లయితే మనం నిన్నటి వరకు 15 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి. నిన్నటి వరకు చూసుకుంటే 8,284 కోట్లు జమ అయ్యాయి. మొత్తం 9,000 కోట్ల దాన్ని మిగిలిన ఏదైతే 800 కోట్లు ఉన్నాయో ఈ రోజు 800 కోట్లను కూడా మిగిలిన వారికి అకౌంట్లో జమ చేయనున్నారు. సాయంత్రానికల్లా 4 గంటలకల్లా ఈ యొక్క ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క ఏవైతే సచివాలయం ముందు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర ఈ వేడుకల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి రైతులతో నేరుగా టెలికాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడబోతా ఉన్నారు. కొంతమంది రైతులతో ముచ్చటించబోతా ఉన్నారు. ఈ యొక్క
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకరానికి సంవత్సరానికి 12,000, ప్రతి కారుకు 6,000 చొప్పున ఏదైతే రైతులకు సహాయం చేస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ఈసారి అతి తక్కువ సమయంలోనే ఇది పూర్తి చేస్తామని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికి సంబంధించిన విజయోత్సవ సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా నియోజకవర్గాల్లో మొదలుకొని ఇటు మండల కేంద్రాల వరకు కూడా ఆయా నాయకుల యొక్క వేడుకలకు సిద్ధం కావాలని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం ఈ యొక్క వేడుకలలో పాల్గొనబోతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది, ఇచ్చిన మాటను మేము నిలబెట్టుకున్నామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. అదేవిధంగా చూస్తున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క సమావేశంలో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఈ ముఖ్యమంత్రితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి ఇంకా కొందరు మంత్రులు, చాలా మంది ఏదైతే రైతు భరోసా లబ్ధిదారులు ఈ యొక్క సమావేశం వద్ద నిర్వహించే సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. అదేవిధంగా ఈ ఇతర ఏదైతే మండల కేంద్రాల్లో ఇటు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఇతర ప్రజా ప్రతినిధులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ నియోజకవర్గాలు మండల కేంద్రాల్లో కూడా ఈ యొక్క వేడుకల్లో పాల్గొనాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ఇప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పే ప్రయత్నం అయితే చేసే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఏపీ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఎంతవరకైనా పోరాడాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. గోదావరిలో తెలంగాణ వాటా జలాల్లో ఒక్క చుక్క కూడా వదులుకునేది లేదని స్పష్టం చేసింది. గోదావరి బనకచెర్లపై ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి జూలై మొదటి వారంలో సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని కేబినెట్ ఆమోదించింది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీ డాక్యుమెంట్ రూపొందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్రం ప్రకటించిన వికసిత భారత్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు మహిళలు, రైతులు, యువకుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. రేపటితో ఇంకా 400 కోట్లు వేయాల్సి ఉంది. రేపటితో రాష్ట్ర రైతన్నలందరికీ వ్యవసాయం దండగ కాదు పండగ అనే విధంగా వ్యవసాయం స్టార్ట్ అయ్యే ముందే 9 రోజులలో 9,000 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. రేపు సాయంత్రం 4 గంటలకి ఎలానైతే లాంచ్ చేసేటప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేశామో, ఎండ్ అయ్యే సందర్భంగా రేపు సాయంత్రం 4 గంటలకి సెక్రటేరియట్ ముందు ఉన్న రాజీవ్ గాంధీ గారి విగ్రహం దగ్గర ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామో అదే రకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలలో, అన్ని రైతు కేంద్రాలలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వంగా ఏదైతే కార్యక్రమాన్ని చేసిందో దాన్ని పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో చేసుకోవాలని కూడా నిర్ణయించడం జరిగింది. తెలంగాణ తల్లి రూపంలో ఉండే తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకున్నాం సెక్రటేరియట్ లో. దానికి తల్లి అంటే ఇలా ఉండాలి అని కూడా ఈఓ నాడు ఇచ్చుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లా కలెక్టరేట్లలో నవంబర్ 9వ తారీఖు లోపు ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా, నిర్మించుకోవాలని కూడా కేబినెట్ నిర్ణయించడం జరిగింది. RRR కొంతవరకు శాంక్షన్ చేసింది. మిగిలిన సగం సుమారు 201 కిలోమీటర్ పొడవున ఉన్న RRR లోని చౌటోప్పల్లి నుండి సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్ల పొడవున్న రీజనల్ రింగ్ రోడ్డును కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగింది. ఈనాడు ఆ బంకచెర్ల అనే బంకని ఈ ప్రభుత్వానికి రుద్దాలని, ఈ ప్రభుత్వాన్ని ఏదో తెలంగాణకి సంబంధించిన వాటా నీటిని ఇంకొక రాష్ట్రానికి వదిలేసే కార్యక్రమం చేపడుతుంది, నిమ్మకి నీరెత్తినట్లు ఉంటుంది అని ఒక గ్లోబల్ ప్రచారం చేయాలని తాపత్రయపడేదాన్ని కూడా కేబినెట్ లో చాలా ఫుల్ గా డీటెయిల్ డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కేబినెట్లో చర్చ జరగనుంది. అభివృద్ధి పెట్టుబడులు, నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. పలు పథకాలను అమలు చేస్తూ పరిశ్రమలను ఆమోదించే కీలకమైన అంశాలతో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఇక ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, ఈ రోజున ఏపీ కేబినెట్ సమావేశం 11 గంటలకు ప్రారంభమవుతుంది. కీలకమైన 11 అంశాలతోనే ప్రధానంగా ఈ సమావేశంలో చర్చకు రానుంది. అయితే రాత్రి జరిగిన తొలి అడుగు వార్షికోత్సవ సభలోనే ప్రజలకు ఎలా నాయకులు ఎలా ఉండాలి, దశాదిశ నిర్దేశం ఎలా చేయాలి, సంవత్సరంలో మనం ప్రజల వద్ద నుంచి ఏమేమి నేర్చుకున్నాం, కేంద్రం సహాయంతో కూడా మనం మరింతగా ఎలా ముందుకు పోవాలి, అలాగే P4 ద్వారా మధ్యతరగతి వారిని మరింతగా ఆదుకోవాలి, పేదవారిని కూడా ఉన్నత స్థాయికి తీసుకురావాలనే కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలాగే సమాజ పరిరక్షణ కోసం కూడా చట్టాన్ని ఎవరైతే అతిక్రమిస్తారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రధానంగా ఈ రోజు ప్రధాన కీలక అంశాలు ఏంటంటే అమరావతి అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ఉంది. అలాగే ఇప్పుడు ఏపీలో 2 పునర్వ్యవస్థీకరణ దిశగా ఆంధ్రప్రదేశ్లో 2 కొత్త పట్టణ ప్రణాళికలను ఏర్పాటు చేయనున్నారు. ఒకటి అమరావతి రీజన్, రెండోది కూడా రాజమండ్రి రీజన్ కూడా ఏర్పాటు చేసేందుకు సమావేశం ఉంది. అట్లాగే ఏఐసి సమావేశంలో 11 ప్రాజెక్టులకి ఆమోదం జరిగింది. దీనికోసం 28.546 కోట్ల పెట్టుబడులకు ఈ రోజున కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. అలాగే అమరావతిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న గవర్నమెంట్ కాంప్లెక్స్ లో 1450 ఎకరాలు ఇప్పటికే తీసుకున్నారు. వాటికి మౌలిక వసతులు కల్పనల కోసం కూడా 1852 కోట్లతో టెండర్లు పిలిచేందుకు కూడా ఆమోదం తెలుపుతుంది కేబినెట్. అలాగే సిడి యాక్సెస్ రోడ్డును కూడా నేషనల్ హైవేకి 16 కలిపేందుకు కూడా 682 కోట్లతో టెండర్లు పిలిచేందుకు కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలుపుతుంది. అమరావతి రెండో దశ పనుల్లో కూడా 44,000 ఎకరాల ల్యాండ్ పిల్లింగ్ ద్వారా సేకరించే అవకాశం ఉంది. దీనితో పాటుగా ఇప్పటికే క్వాంటమ్ వ్యాలీ, అలాగే చూసుకుంటే కనుక అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కి సన్నాహాలు ప్రారంభించారు. ఇది కూడా ఈ రోజున ప్రధాన కీలక అంశం కానుంది. ఈ రోజున రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులు తెలిగే అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కూడా కేబినెట్ లో ఈ రోజు చర్చకు రానుంది. నిన్న కేబినెట్ సమావేశం నిన్న ఉప మంత్రివర్గ సమావేశం కూడా సచివాలయంలో జరిగింది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ 4.0 పాలసీ పైన 23వ తేదీన సచివాలయంలో జరిగే సమీక్షా సమావేశంలో 23 సంస్థలు ముందుకు వచ్చాయి. ఇవన్నీ కూడా 22,000 కోట్ల పెట్టుబడి, దానిపైన స్పందించే అవకాశం ఈ రోజు ఉంది. పరిశ్రమల ఏర్పాటు నిమిత్తం క్లస్టర్ల వారీగా హీరోస్పేస్ పరిశ్రమను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇదే నేపథ్యంలో చూసుకుంటే కూడా ప్రధానంగా ఈ రోజున జరిగే సమీక్షా సమావేశంలో కూడా 22వ సంవత్సరం జరిగే పుష్కరాలు పురస్కరించుకుని 26వ తేదీన అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు కూడా సెంట్రల్ మినిస్టర్స్ కూడా శంకుస్థాపన చేయనున్నారు. అంటే 27 సంవత్సరంలో మరలా మనకి తొలి 2వ పుష్కరాలు గతంలో కూడా రాష్ట్ర విభజన అనంతరం తొలి ప్రభుత్వం ఏర్పడినాక అప్పట్లో పుష్కరాలు కూడా చేయడం కూడా జరిగింది. మరలా 2027లో జరిగే పుష్కరాలు కూడా గోదావరి పుష్కరాలు కీలకంగానయ్యి దీని నిమిత్తం 94.4 కోట్ల అభివృద్ధి పనులతో కూడా చేయాలని నిర్ణయం తలపెట్టారు. 26వ తేదీన శంకుస్థాపన చేసేందుకు కూడా ఇక్కడ ప్రధానంగా సమావేశాలు సలహాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇదే కీలక అంశంగా కూడా ఏపీ అభివృద్ధి ప్రధానంగా కూడా ఈరోజు కేబినెట్ లో చర్చ జరగనుంది. పెట్టుబడులు తీసుకొచ్చి నిరుద్యోగ యువతికి అవకాశాలు కల్పించడంలోనూ, అలాగే ప్రధానంగా బీపీఎల్ స్కీమ్లో ఉన్న వారిని కూడా పైకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఎవరైతే కార్మికులు, కర్షకులు వీళ్ళందరూ ఉంటారో బీపీఎల్ స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ సిటీ ప్రాంతంలో కూడా 2 సెంట్ల స్థలాన్ని, పల్లెటూరు ప్రాంతంలో కూడా 3 సెంట్ల ఉచిత స్థలాన్ని కూడా ఇవ్వనున్నట్లుగా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. దీంతో పాటుగా ఇప్పుడు ఇరు రాష్ట్రాలకి మధ్యన జరుగుతున్న బనకచెర్ల నీటిపారుదల ప్రాజెక్టు పైన కూడా కీలక సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నారు. తొలుతగా చూసుకుంటే కనుక ఇప్పటికే అమరావతి టవర్ల నిర్మాణం వేగవంతంగా పూర్తయింది. ఎప్పటికప్పుడు స్పెసిఫిక్ అథారిటీ కూడా దీనికి ఎంత పూర్తయింది ఏంటన్నది కూడా దానిపైన కూడా ఒక కీలక నిర్ణయం తీసుకొని ఆ నివేదికలు ఆమోదింపు చేయనున్నారు. అంటే మనకు రాష్ట్రంలో కూడా ఏరోస్పేస్ ఎక్కువ ఉంది కనుక దీనిపైన 22,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఇప్పటికే 23 సంస్థలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రతి జిల్లాల వారీగా కూడా తీసుకుని క్లస్టర్లుగా ఏర్పాటు చేయాలి. హీరో డిఫెన్స్ పరిశ్రమలకు కూడా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పేసి కూడా నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన నేపథ్యంలో ఈ అంశాలే ఇవాళ కీలకం కానున్నాయి. అయితే రాత్రి కూడా 4 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. సుదీర్ఘ చర్చలో టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలతో పాటుగా అలాగే మనకి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం బేసిక్ అంటే ఏదైతే
కీలకంగా ఉన్న అంటే స్థానికంగా ఉన్న సమస్యలు, ఏదైతే ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలు, వీటన్నిటిపైన కూడా సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. ప్రధానంగా చూసుకుంటే కనుక గడిచిన 1 సంవత్సరంతోనే కాకుండా 4 సంవత్సరాలు కూడా ప్రధానంగా పరిపాలన పైన దృష్టి కేంద్రీకరించాలని, ఈ 4 సంవత్సరాలే ప్రధానంగా కీలకం కావాలని చెప్పారు. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా గ్రామ స్థాయి నుంచి కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి రాత్రి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దశ నిర్దేశం చేయడం కూడా జరిగింది. దీంట్లోనే జిల్లా ఎస్పీలతో పాటుగా జిల్లా కలెక్టర్లు ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ పథకాలని ప్రజల వద్దకు తీసుకువెళ్లి వాళ్ళకి సంతృప్తిపరచవలసిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందని చెప్పేసి కూడా ఏపీ సీఎం వాళ్ళు కూడా దశ నిర్దేశం చేయడం కూడా జరిగింది. అట్లాగే ప్రభుత్వం నుంచి ఏదైనా జిల్లాలకి కేటాయించిన బడ్జెట్లు కానీ దానికి సంబంధించిన ప్రణాళికలు కానీ హెచ్ఓడీలతో ఎప్పటికప్పుడు కాంటాక్ట్లు ఉండాలని, ప్రతిదీ కూడా పారదర్శకంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు. ప్రతి పనికి కూడా కేంద్రం ఆమోదించిన అనంతరమే ఈ ప్రాజెక్టులన్నీ చేపడుతున్నామని, కేంద్రం సహకారంతోనే ఆంధ్రప్రదేశ్ని మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోతామని, ఇదే నేపథ్యంలోనే ఒక అమరావతి రీజియన్నే కాకుండా 26 జిల్లాల్లో కూడా ప్రతి గ్రామీణ ప్రాంతంలో వారిని కూడా మరింతగా అభివృద్ధి చేస్తామని, ఏదైతే ఎక్కడైతే నిరుద్యోగులు ఉన్నారో వారిని అందరినీ గుర్తించడం జరుగుతుందని, ఇప్పటికే పరిశ్రమలకు పెట్టుబడి పెట్టే వారి కోసం విశాఖపట్నాన్ని ప్రధాన రీజియన్గా ఏర్పాటు చేస్తామని, దీంతో పాటుగా జిల్లాలోని మూల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ మూల ప్రాంతాల్లో అభివృద్ధి చెందని ప్రాంతాల్లో కూడా పలు భూములను గుర్తించి ఆ భూముల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎవరైతే వస్తారో వారందరికీ త్వరితగతిన అనుమతులు ఇచ్చేందుకు, వారందరికీ ఏదైతే సహాయ సహకారాలు అందించేందుకు అవసరమైతే అక్కడ ఉన్న నిరుద్యోగులనే ట్రైనింగ్ ఇప్పించి మరి దాంట్లో ఉద్యోగాలు చేర్పించేందుకు కూడా ప్రధానంగా కృషి చేయాలని చెప్పేసి అన్నారు. ఇప్పటికే 5,700 ఉద్యోగాల రూపకల్పనకు ఏరోస్పేస్ ద్వారా అవకాశం కల్పిస్తుంది. మరొక 8,000 ఉద్యోగాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రస్తుతం అంటే ఇప్పటికీ అంటే ఈ 2.5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలను ఇవ్వాలని చెప్పేసి జయంగా ఉంది. దీంతో పాటుగా ఇప్పటికే అమ్మఒడి పథకం ద్వారా వేలాది కోట్ల రూపాయలు విద్యార్థుల భవిష్యత్తు కోసం మంజూరు చేయడం కూడా జరిగింది. దీంతో పాటుగా చూసుకుంటే కనుక తల్లి ముద్ద కార్యక్రమం కూడా ఇప్పటికే అన్న క్యాంటీన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. అంటే ప్రతి ఒక్క పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదు, ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం వైపు వెళ్ళాలి, ఈ దిశగానే ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇదే కీలకమైన 11 అంశాలతో పాటుగా ఈ రోజు 11 గంటలకు కూడా ఏపీ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. చక్రి అయితే వాసు, ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కేబినెట్ లో అభివృద్ధి పెట్టుబడులు, నిరుద్యోగ నిర్మూలనకు ఎలాంటి చర్చలు జరిగే అవకాశం ఉంది వాసు? కీలకమైన చర్చలు కూడా జరిగే పరిస్థితి కూడా కనిపిస్తాను చక్రి. గతంతో పోల్చుకుంటే కనుక ప్రతి కేబినెట్ సమావేశంలోనూ కూడా ఎవరైతే పరిశ్రమలకి మనకి ఏపీకి పెట్టుబడి పెట్టేందుకు వచ్చారో వారందరికీ కూడా మనం ఏదైతే వారికి సంబంధించిన అనుమతులు త్వరితగతిన చేయాలని, దాన్ని అనుసంధానంగా చేసుకుంటేనే ఉద్యోగ భృతిని కల్పించాలని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్పారు. దీంట్లో కీలకంగా చూసుకుంటే కనుక ఇప్పటికే మనకి నిన్న జరిగిన ఉప కేబినెట్ సమావేశంలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 అంటే 4.0 అంటాం మనం, దానికి నిన్న జరిగింది. దీనికి 23 సంస్థలు ప్రధానంగా ముందుకు వచ్చాయి. 23 సంస్థలు కూడా 23,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు కూడా నిన్న వాళ్ళ దస్త్రం కూడా మనకి ఆర్థిక శాఖకి సమర్పించారు. ఈ దస్త్రం ఆధారంగానే ఈ పరిశ్రమల రూపకల్పన, ఆ పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆ పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ శక్తి, దాంతో పాటుగా అక్కడ ఏమైతే ఉన్నాయో అంటే అక్కడికి కావాల్సిన మౌలిక వసతులతో పాటుగా స్కిల్డ్ అన్స్కిల్డ్ వర్కర్స్ని కూడా అక్కడే ఏర్పాటు చేసేందుకు, అలాగే ఈ పరిశ్రమలకు ఎక్కడైతే పెడుతున్నారో ఆ ప్రాంతంలో అంటే రవాణా సౌకర్యం అంటే ఓడ సౌకర్యం కానివ్వండి, లేదా రోడ్డు రవాణా సౌకర్యం కానివ్వండి, విమాన సౌకర్యం కానివ్వండి, ఏదైతే అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం దేనికి దగ్గరగా ఉంటుందో ఆ దగ్గరగానే వాళ్ళకి సంబంధించిన మూల పదార్థాలు తయారు చేసుకునేందుకు మౌలిక వస్తువులకు కూడా క్లియరెన్స్ అంటే రోడ్ అండ్ బిల్డింగ్ శాఖ, విద్యుత్ శాఖ, దానికి సంబంధించిన భూపరిపాలన శాఖ, ఈ శాఖలన్నీ కూడా సమన్వయంతో క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రధానంగా నిన్న కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు చర్చించడం కూడా జరిగింది. ఇదే ప్రధానంగా చూసుకుంటే కనుక భారీ పరిశ్రమలకు సంబంధించిన హెచ్ఓడీస్ కూడా దానికి సంబంధించిన ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే అంటే ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ రూపకల్పనకే ప్రధానంగా కట్టుబడి ఉందని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ఈ రోజు కేబినెట్ లో మాట్లాడుతున్నారు. ఇప్పటికే 8,000 ఉద్యోగాల్లో తీసుకునే రూపకల్పన జరిగింది. దీంతో పాటుగా త్వరితగతిని కూడా ఇప్పటికీ 46 సంస్థలు మనకి పెట్టుబడి పెట్టేందుకు కూడా వచ్చినాయి. 88,000 కోట్ల రూపాయలు ఇప్పటికే వాటికి మంజూరు చేయాలని చెప్పారు. అట్లాగే మనకి 7వ ఎస్బీఐ సమావేశంలో కూడా 18 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. 28,546 కోట్ల పెట్టుబడులకు కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. అంటే చూసుకుంటే కనుక మనకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఒకవైపు, అమరావతి అభివృద్ధి ఒకవైపు, మనకు రాష్ట్రంలో ఉన్న ఎక్కువ నిరుద్యోగుల్ని
వాళ్ళని ఎలా పునరంకితం అదొక వైపు కూడా ఏదైనా ఈ రోజు కేబినెట్ లో కీలకమైన అంశాలు కూడా చర్చకు రానున్నాయి చక్రి. రైట్, థ్యాంక్ యూ వాసు.